పోరంకి క్యాపిటల్ హాస్పిటల్లో అత్యంత అరుదైన ప్రాణాంతక గుండె ప్రధాన ధమని చీలిక శస్త్రచికిత్స విజయవంతమైందని సిటీ చీఫ్ సర్జన్ డాక్టర్ హేమకృష్ణ సాయి తెలిపారు. అత్యంత క్లిష్టమైన మరియు ప్రాణాంతకమైన స్టోర్పార్ట్ టైప్ అయార్టిక్ డిసెక్షన్ వ్యాధితో బాధపడుతున్న 36 ఏళ్ల యువకుడికి విజయవంతంగా శస్త్రచికిత్స నిర్వహించామని తెలిపారు. శస్త్రచికిత్స తరువాత బాగా కోలుకున్నారని, విజయవంతంగా డిశ్చార్జ్ అయ్యారని డాక్టర్ హేమకృష్ణ సాయి తెలిపారు. పోరంకి క్యాపిటల్ హాస్పిటల్లో అత్యంత అరుదైన ప్రాణాంతక గుండె ప్రధాన ధమని చీలిక శస్త్రచికిత్స విజయవంతమైన సందర్భంగా మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ కె హేమకృష్ణ సాయి మాట్లాడుతూ, అక్యూట్ టైప్ ఏ అయార్టిక్ డిసెక్షన్ అనేది గుండె శస్త్రచికిత్సలో అత్యంత క్లిష్టమైన అత్యవసర పరిస్థితిలో ఒకటని, తక్షణ శస్త్రచికిత్స చేయకపోతే ప్రాణాలు కోల్పోయే ప్రమాదం చాలా ఎక్కువ అన్నారు. సరైన సమయంలో వ్యాధిని గుర్తించడంతో వెంటనే శస్త్రచికిత్స చేసి అత్యంత నైపుణ్యంతో ఆపరేషన్ నిర్వహించడం మరియు శస్త్రచికిత్స అనంతరం సమగ్ర ఐసీయూ సంరక్షణ అందించడం వల్లే రోగి ప్రాణాలను కాపాడగలిగామని చెప్పారు. శ్రీనివాస్ పూర్తిగా కోలుకొని ఆరోగ్యంగా ఇంటికి వెళ్లడం మాకు ఎంతో ఆనందంగా ఉందని తెలిపారు. అయార్టిక్ డిసెక్షన్కు సంబంధించిన హెచ్చరిక లక్షణాలైన హఠాత్తుగా తీవ్రమైన ఛాతీ నొప్పి, వెన్నునొప్పి, స్పృహ కోల్పోవడం, చేతులు లేదా కాళ్లలో బలహీనత, నరాలకు సంబంధించిన లక్షణాలు కనిపించిన వెంటనే సమీపంలోని ప్రత్యేక వైద్య కేంద్రాన్ని సంప్రదించాలని ఆయన ప్రజలకు సూచించారు. ఈ క్లిష్టమైన శస్త్రచికిత్సలో అనస్థీషియా బృందానికి డాక్టర్ అర్చన నాయకత్వం వహించగా ఆమె నైపుణ్యం విజయవంతమైన చికిత్సలో కీలక పాత్ర పోషించిందన్నారు. రోగిని తొలుత పరీక్షించి వ్యాధిని వేగంగా గుర్తించి అత్యవసర శస్త్రచికిత్సకు రిఫర్ చేసిన కన్సల్టెంట్ కార్డియాలజిస్ట్ డాక్టర్ విఎస్ఆర్ భూపాల్ సేవలను ప్రత్యేకంగా అభినందించారు. మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ సురేష్ మాట్లాడుతూ, ఈ అత్యంత క్లిష్టమైన శస్త్రచికిత్సను విజయవంతం చేసిన కార్డియాక్ సర్జరీ, అనస్థీషియా, పర్ఫ్యూషన్, ఐసీయూ, నర్సింగ్, ఆపరేషన్ థియేటర్ బృందాలను అభినందించారు. క్యాపిటల్ హాస్పిటల్స్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ హరీష్ మనో మాట్లాడుతూ, అత్యాధునిక సాంకేతికతలతో అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా గుండె శస్త్రచికిత్సలను విజయవంతంగా నిర్వహిస్తున్న మా వైద్య బృందంపై గర్వంగా ఉందన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ప్రపంచ స్థాయి గుండె వైద్య సేవలను వారి ప్రాంతాలకే అందుబాటులోకి తీసుకురావడమే క్యాపిటల్ హాస్పిటల్స్ లక్ష్యమని తెలిపారు. తుమ్మల శ్రీనివాసరావు అని ఈ పేషెంట్ తెనాలిలో మన డాక్టర్ ఉజ్వల్ గారని అక్కడ కార్డియాలజిస్ట్ గారిని కలవడం జరిగింది. ఆయన చూసిన తర్వాత మన క్యాపిటల్ హాస్పిటల్కి రిఫర్ చేశారు. ఇక్కడ మన టీంని ఒకసారి చూసి దానికి సంబంధించినంత వరకు ఏం చేయొచ్చో ఒకసారి చూద్దామని పిలిపించారు ఇక్కడికి. ఒకసారి దానికి సంబంధించి పూర్తి వివరాలు మన డాక్టర్ భూపాల్ గారు చెప్తారు. ఈరోజు తుమ్మల శ్రీనివాసరావు గారిని పేషెంట్కి జరిగిన అత్యంత అరుదైన శస్త్రచికిత్స గురించి మాట్లాడుకుందామని మిమ్మల్ని అందరినీ ఇక్కడికి ఆహ్వానించడం జరిగింది. బేసిక్గా ఈ పేషెంట్కి మెయిన్గా బృహద్ధామని అని ఒక ముఖ్యమైన రక్తనాళం ఉంటుంది. గుండె నుంచి మనం మిగతా అవయవాలన్నిటికీ రక్త సరఫరా జరిగే మెయిన్ రక్తనాళం. దీన్ని అయోర్టా అంటాం ఇంగ్లీష్లో, తెలుగులో బృహద్ధామని అంటాం. ఈ రక్తనాళం పూర్తిగా చిట్లిపోవటం అనగా అది పూర్తిగా గుండె నుంచి ఎప్పుడైతే వస్తుందో అక్కడి నుంచి పూర్తిగా చిరిగిపోయినట్లు అయింది. కింద ఉన్న కిడ్నీకి వెళ్ళే రక్తనాళాల వరకు పూర్తిగా చిరిగిపోవటం అనేది జరిగింది. ఇది మెడికల్గా ఇది ఒక ఎమర్జెన్సీ అన్నమాట. మనకి ఎమర్జెన్సీగా దీనికి వైద్యం అందించకపోతే పేషెంట్కి దాదాపు ప్రాణాపాయ స్థితికి వెళ్ళిపోయే పరిస్థితి ఉంటుంది. చాలామంది సరైన వైద్యం అందక ఇటువంటి పరిస్థితుల్లో ప్రాణం కూడా కోల్పోయే పరిస్థితి మనం చాలామందిని చూసాం అన్నమాట. ఈ పేషెంటు ఈయనకి మెయిన్ ఉదయం తెనాలిలో బాగా విపరీతమైన ఛాతీలో నొప్పి, పొట్టలో నొప్పితో అక్కడ హెల్త్ హాస్పిటల్కి వెళ్ళటం జరిగింది. అక్కడ కార్డియాలజిస్టు ఇమీడియట్గా దీన్ని సస్పెక్ట్ చేసి, అంటే ఈ ప్రాబ్లం అయి ఉండొచ్చు అని ఆయన సస్పెక్ట్ చేసి మెరుగైన వైద్యం కోసం క్యాపిటల్ హాస్పిటల్కి పంపించడం జరిగింది. ఇక్కడ మనం ఇమీడియట్గా దానికి తగ్గ టెస్ట్లు అవి చేసి ఇలా బృహద్ధామని అనేది పూర్తిగా చిట్లిపోయింది, అయోర్టిక్ డైసెక్షన్ అని మెడికల్ టర్మినాలజీలో మనం దీన్ని అంటాం. ఈ అయోర్టిక్ డైసెక్షన్ వచ్చింది అని దీన్ని ఐడెంటిఫై చేయటం జరిగింది. మనం కంప్లీట్గా ఒక డయాగ్నోసిస్కి రావటం జరిగింది. వెంటనే ఇది ఒక ఎమర్జెన్సీ, అత్యవసర పరిస్థితుల్లో దీనికి సర్జరీ చేయకపోతే పేషెంట్కి ప్రాణాంతకం అని
పేషెంట్కి కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇమీడియట్గా మనకి ఇక్కడ సర్జన్ డాక్టర్ హేమకృష్ణ సాయి గారికి చెప్పడం జరిగింది. ఆయన టీంతో ఇమీడియట్గా దీన్ని ఆపరేషన్కి తీసుకోవటం జరిగింది. ఇమీడియట్గా కనుక అదే రోజు ఆపరేషన్ కనుక చేసి ఉండకపోతే పేషెంట్ ఇప్పుడు మన మధ్య ఉండేవాళ్ళు కాదు. అంత తీవ్రమైన పరిస్థితి అన్నమాట. సో ఇమీడియట్గా ఆయన అత్యంత క్లిష్టమైన ఆపరేషన్ దాదాపు 6 నుంచి 8 గంటల పాటు అనస్థీషియా టీంతో మిగిలిన టీంతో కష్టపడి దీన్ని చేయటం జరిగింది. అది సక్సెస్ఫుల్గా విజయవంతంగా చేయటం వల్ల పేషెంట్ వాళ్ళ మన మధ్యలో ఉండటం అనేది మనం చూస్తున్నాం. ఆపరేషన్ ఎంత క్లిష్టం ఏంటి, అది ఎలా చేశారు అనేది డాక్టర్ హేమకృష్ణ సాయి గారు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇప్పుడు ఇవాళ మనం మాట్లాడేది తుమ్మల శ్రీనివాస్ గారు 36 year old మేల్ పేషెంట్. ఆయనకి అయోటిక్ డైసెక్షన్ అని ఒక అత్యధికమైన ఒక మెడికల్ ఎమర్జెన్సీ సిచ్యువేషన్. అది బేసికల్ ఏమవుతుందంటే మనకి గుండె నుంచి రక్త సరఫరా చేసే ట్యూబ్ ఇట్లా ఉంటుందండి. సో ఇది గుండె నుంచి రక్త సరఫరా చేసే ట్యూబ్ ఇట్లా ఉంటుంది. దీంట్లో మీరు చూస్తే ఒక చీలికలాగా వచ్చేసింది. దీన్ని మీరు గమనిస్తే దీన్ని అయోటిక్ డైసెక్షన్ అంటాం. సో గుండె నుంచి రక్తం బాడీ మొత్తానికి రావాలి అంటే అన్ని అవయవాలకి రక్త సరఫరా అనేది జరగాలి. కానీ లోపల ఆ ట్యూబ్ పగిలినప్పుడు కొన్ని అవయవాలకు రక్తం అందుతుంది, కొన్ని అవయవాలకు రక్తం అందదు. ఇటువంటి పరిస్థితి ఉంటుంది. సో ఇట్లాంటి పరిస్థితి ఉన్నప్పుడు రక్త సరఫరా లేని అవయవాలు ఒకటొకటిగా చచ్చిపడిపోయే ప్రమాదం కూడా ఉంటుంది. అది ఒక్కోసారి కాళ్ళు అవ్వచ్చు, చేతులు అవ్వచ్చు, లేదా ఒక్కొక్కసారి ఒక కిడ్నీ పనిచేయటం, ఒక కిడ్నీ పనిచేయకపోవటం, ఒక్కొక్కసారి మెదడుకి రక్త సరఫరా చేసే నరాల్లో కూడా చిట్లు రావటం, అది మెదడుకి రక్త సరఫరా అందకపోవటం, పెరాలసిస్ రావటం, ఇట్లాంటి ప్రమాదాలు కూడా ఉంటాయి. సో దీనికి ఒకటే ట్రీట్మెంట్ అండి. దీన్ని మెడిసిన్ ద్వారానో లేదా వేరే రకంగానో ట్రీట్ చేసే అవకాశం లేదు. దీనికి అయోటిక్ డైసెక్షన్కి బెంటాల్ ఆపరేషన్ అని ఒక ఆపరేషన్తో పాటు హెమియార్చ్ రీప్లేస్మెంట్ అని ఒక ఎక్స్టెన్సివ్ సర్జరీ, అంటే దాదాపు వన్ ఆఫ్ ది మోస్ట్ కాంప్లికేటెడ్ హార్ట్ సర్జరీస్లో వన్ ఆఫ్ ద మోస్ట్ కాంప్లికేటెడ్ సర్జరీని చేసి మనం చేయటం జరిగింది. ఇప్పుడు ఏం చేసాము అంటే బేసికల్లీ ఈ ఇమేజ్ చూస్తే మీకు అర్థమవుతుందండి. ఈ ఇమేజ్లో ఆయనకు ఉండేటువంటి వాల్వ్ని మార్చాం, కొరోనరీ ఆర్టరీస్ని రీఇంప్లాంట్ చేసాం. అది కాకుండా హెమియార్చ్ రీప్లేస్మెంట్ వరకు చేసాం. అంటే ఈ మెడ నరాలకి రక్త సరఫరా వెళ్ళే వరకు కూడా ఈ ట్యూబ్ మొత్తాన్ని మార్చడం జరిగింది. సో ఫైనల్ అవుట్కమ్ అనేది మీకు ఇట్లా ఉంటుందండి. నార్మల్గా ఈ వాల్వ్తో పాటు ఈ ట్యూబ్ అనేది మార్కెట్లో మనకి రెడీమేడ్గా దొరుకుతుంది. కాకపోతే దాని కాస్ట్ ఎక్కువ ఉండటం, మనకి అవైలబుల్గా లేకపోవటం వల్ల ఈ వాల్వ్ని ఈ ట్యూబ్ని కూడా మనమే కుట్లతో రెడీమేడ్గా హ్యాండ్ సూన్ క్రాఫ్ట్ అంటాం. సో వాల్వ్ తీసుకొని ట్యూబ్ తీసుకొని మనమే తయారు చేసుకొని ఆపరేషన్కి వాడటం జరిగింది. సార్ క్యాపిటల్ హాస్పిటల్ వారు మాకు పునర్జన్మనిచ్చారు. ఎంతో బాధతో వస్తే డాక్టర్ గారు ట్రీట్మెంట్ బాగా చేశారు. ఈరోజు నేను ఇట్లా బ్రతికున్నానంటే అంత హాస్పిటల్ యాజమాన్యం సార్ హెల్త్ పరంగా బాగానే ఉంది సార్.